అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్కు ఏమైంది? కొద్ది రోజులుగా ఏ పదవి లేదన్న అసంతృప్తి ఆయనలో అగ్గి రాజేస్తుందా? ఇప్పటికే డజన్ సార్లు అవకాశాలు ఇచ్చినా ఆయన పదవి కోసమే ఎందుకంతలా పాకులాడుతున్నారు? ఇప్పుడు ఆయన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారా? పార్టీ పెద్దల గుస్సాతో ఆయన్ను పూర్తిగా పక్కన పెడతారనే టాక్ వినిపిస్తుందా? ఇంతకీ ఆ పెద్ద ఆయన పార్టీకి ఎందుకు తలనొప్పిగా మారుతున్నారు? దీని వెనకున్న కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై ఆయన నోరు పారేసుకున్నారు. కొద్ది రోజులుగా జగిత్యాల కాంగ్రెస్ లో కాకరేపుతున్న జీవన్ రెడ్డి తాజాగా మరోసారి స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన తమకు ఎవరైనా అడ్డం వస్తే నరుకుతామని వార్నింగ్ ఇచ్చారు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడే రావణుడి 10 తలలు నరికాడు. నువ్వు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చావు. నువ్వు ఎంత ఒక తలకాయ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ పై అధికార పార్టీలో హాట్ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జగిత్యాలలో పాండవుల వనవాసం ముగిసిందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో అజ్ఞాతవాసం కూడా పూర్తవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యం అంటున్నారు. అందుకోసం 50 వార్డుల్లో తన అనుచరులే గెలవాలంటున్నారు. ఇప్పుడు జగిత్యాల మున్సిపల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ పై మాజీ మంత్రి నిప్పులు చెరిగారు. అటు డాక్టర్ సంజయ్ కూడా ఢీ అంటే ఢీ అంటుండడమే ఇబ్బందిగా మారింది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇద్దరు నేతలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. దాంతో చాలా చోట్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలకు అడ్వాంటేజ్ గా మారింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఖాయమని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. 10 తలలు పలిక శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక్క తలకాయ. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డమంటే ఇవాళ పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసింది. ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మళ్ళీ మంచి తినాలి, మన కూడా మంచి తినాలి చెప్పారు. మన కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా. మనకు కాంగ్రెస్ పార్టీ అన్న. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో డాక్టర్ సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన ఇలాకాలో ఎమ్మెల్యే సంజయ్ను ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు.
ఒకానొక దశలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారంటూ హైకమాండ్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. చివరకు పార్టీ నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ కొద్ది రోజులుగా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అందుకే మరోసారి డాక్టర్ సంజయ్ ను జీవన్ రెడ్డి టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే కాదు, అవకాశవాదులు ఎవడొచ్చినా గాని మన అడ్డం పడినా గాని మన అడుగు పెట్టనియమని చెప్పి అంటున్నా. ఇది మా హక్కే అంటున్నాను. మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం పొందబోతాం. రేపు మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం అని చెప్పి అంటున్నా. ఎవడైనా అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడనే అడ్డంగా తొక్కుతాం అని చెప్పి నేను. జాగ్రత్త. నేను ఈ జన్మదినం అనేది ఏదైతుందో నా చివరి. అయితే జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయనకు దాదాపు 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని నేతలు చెబుతున్నారు. గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక మార్లు అవకాశం దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగిత్యాలలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఓడారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగితే నిజామాబాద్ ఎంపీగా అవకాశం కల్పించారు. అక్కడ ఓడిపోయారు. ఇప్పటికీ డజన్కు పైగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దక్కాయి. ఎన్ని అవకాశాలు ఎవరికి దక్కలేదు. అయినప్పటికీ కన్నతల్లి లాంటి సొంత పార్టీపై విషం చిమ్మితే ఎలా అని పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల లీడర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. 75 ఏళ్ల వయస్సులో ఇంత చాదస్తం అవసరమా అని ప్రశ్నించినట్టు టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని లైట్ తీసుకోమంటూ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది. ఇక మీదట జీవన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టాలంటూ జగిత్యాల నేతలకు కూడా సూచించారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు అవకాశాలు దక్కాయి. భవిష్యత్తులో ఛాన్స్ ఇద్దామని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా అని పార్టీ హైకమాండ్ ప్రశ్నించిందట. అయితే ఇన్నాళ్లు ఎమ్మెల్యే సంజయ్ను విమర్శించవద్దని హెచ్చరించినా ఆయన మాత్రం తగ్గడం లేదు. దాంతో ఆయనకు చెక్ పెడితేనే జగిత్యాలలో కాంగ్రెస్ కు భవిష్యత్తు అని టీపీసీసీ వర్గాలు సైతం అభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి పెద్ద ఆయన చాదస్తం వేడి పార్టీ లైన్లో పనిచేస్తారా లేక మారేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.